హైదరాబాద్ నగరంలోని ఒక అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇంద్రభవనంలాంటి ఒక పెద్ద బంగ్లా ఉండేది. ఆ బంగ్లా యజమానురాలు రాజలక్ష్మి. పేరుకు తగ్గట్టుగానే ఆమెకు డబ్బంటే పిచ్చి, హోదా అంటే ప్రాణం. ఆమె ఒంటినిండా ఎప్పుడూ లక్షల రూపాయల విలువ చేసే వజ్రాల ఆభరణాలు మెరుస్తూ ఉండేవి. ఆమె కట్టుకునే చీర దగ్గర్నుండి వేసుకునే చెప్పుల వరకు అన్నీ విదేశాల నుండి తెప్పించినవే. 10 మంది పనివాళ్లు ఆమె కనుసన్నల్లో పనిచేసేవారు. రాజ్యలక్ష్మికి డబ్బున్నవాళ్లంటే ఎంతో ఇష్టం. పేదవాళ్లు అంటే అంతే అసహ్యం. పేదవాళ్ల నీడ తనమీద పడినా ఆమె స్నానం చేసేంత అహంకారి ఆమె. ఆమెకు కార్తీక్ అనే ఒకే ఒక కొడుకు ఉన్నాడు. కార్తీక్ తన తల్లికి పూర్తి విరుద్ధం. విదేశాల్లో ఉన్నత చదువులు చదివి వచ్చినప్పటికీ అతనిలో ఎలాంటి గర్వం లేదు. అందరితో ఎంతో కలుపుగోలుగా ఆప్యాయంగా ఉండేవాడు. డబ్బుకంటే మనుషులకు వారి మనసులకు ఎక్కువ విలువ ఇచ్చేవాడు. కార్తీక్ తన ఆఫీస్ పనిమీద ఒకరోజు ఒక పల్లెటూరికి వెళ్లాడు. అక్కడ తులసి అనే ఒక పేద అమ్మాయిని చూశాడు. తులసికి తల్లిదండ్రుల్లేరు. ఒక చిన్న పూరి గుడిసెలో ఉంటూ కుట్టుమిషిన్ కుట్టుకుంటూ ఎంతో నిజాయితీగా ఆత్మాభిమానంతో జీవిస్తోంది. ఆమె అందం కంటే ఆమెలోని మంచి గుణం, కష్టపడే తత్వం కార్తీక్ మనసును దోచుకున్నాయి. తులసి గురించి పూర్తిగా తెలుసుకున్న కార్తీక్ ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కార్తీక్ ఈ విషయం తన తల్లి రాజ్యలక్ష్మికి చెప్పగానే ఆ ఇంట్లో పెద్ద భూకంపమే వచ్చింది. ఏమిట్రా నువ్వనేది? కోట్లకు పడగలెత్తిన ఈ రాజ్యలక్ష్మి కొడుకు ఒక అనాథను, తినడానికి తిండిలేని ఒక దరిద్రురాలిని పెళ్లి చేసుకుంటాడా? నా పరువు గంగలో కలపాలని చూస్తున్నావా? నా అంతస్తుకు తగ్గ కోడలు రావాలికాని ఆ పేదముండ ఈ ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదో అని అగ్గిమీద గుగ్గిలమయింది. కాని కార్తీక్ తన పట్టు వదల్లేదో. అమ్మా, డబ్బు ఈరోజుంటుంది, రేపు పోతుంది. కాని మంచి మనసున్న భార్య దొరకడం అదృష్టం. నేను పెళ్లి చేసుకుంటే తులసినే చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను అని తేల్చి చెప్పాడు. కొడుకుమీదున్న పిచ్చి ప్రేమతో రాజ్యలక్ష్మి అయిష్టంగానే ఆ పెళ్లికి ఒప్పుకుంది. కార్తీక్, తులసిల వివాహం చాలా సింపుల్గా జరిగింది. తులసి ఎన్నో ఆశలతో, కోటి కలలతో తన అత్తగారింట్లో కుడికాలు పెట్టి అడుగుపెట్టింది. కాని ఆమెకు ఎదురైన స్వాగతం ముండ్ల కిరీటల్లాంటిది. కార్తీక్ ఇంట్లో ఉన్నంతసేపు తులసితో పైకి బాగానే మాట్లాడుతున్నట్లు నటించిన రాజ్యలక్ష్మి కార్తీక్ ఆఫీస్కు వెళ్లగానే తన అసలు స్వరూపం చూపించడం మొదలుపెట్టింది. అప్పటివరకు ఇంట్లో ఉన్న పనివాళ్లందరినీ రాజ్యలక్ష్మి పనిలో నుండి తీసేసింది. ఆ ఇంద్రభవనంలాంటి పెద్ద ఇంటి పనులన్నీ తులసి ఒక్కతే చెయ్యాలని ఆజ్ఞాపించింది. ఈమె పేదదరిద్రురాలా? నా కొడుకు మనసు మార్చి ఈ ఇంట్లో మహారాణిలా బ్రతుకుదామనుకున్నావా? నా కొడుకు చూస్తుంటే నువ్వు నా కోడలివి. వాడు బయటకు వెళ్లాక నువ్వు ఈ ఇంటికి కేవలం ఒక పనిమనిషివి మాత్రమే. నీకు ఎలాంటి హక్కులు లేవు, మర్యాదలు అంతకంటే లేవు. నోరు మూసుకొని నేను చెప్పిన పని చెయ్యి అని కఠినంగా హెచ్చరించింది. అక్కడినుండి తులసి కష్టాలు మొదలయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి ఆ చలిలో వణుకుతూ ఆ పెద్ద బంగ్లా అంతా ఊడ్చి, తుడిచి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేది. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్లి ఉదయం అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు అన్నీ ఒంటరిగా చేసేది. రాజ్యలక్ష్మి కావాలనే తులసిచేత చాకిరీ చేయించుకొని ఎన్నో రకాల వంటలు వండించుకొని తను మాత్రం రుచిగా తినేది. కాని తులసికి మాత్రం రాత్రి మిగిలిపోయిన పాచిపోయిన అన్నం, చల్లారిన కూరలు మాత్రమే తినడానికిచ్చేది. తులసికి ఎప్పుడైగా అనారోగ్యంగా ఉండి కాస్త విశ్రాంతి తీసుకుందామనుకుంటే, నీ నాటకాలు నా దగ్గర పనిచెయ్యవు. ఊరికే కూర్చోబెట్టి మేపడానికి ఇది మీ బాబుగారి సత్రం కాదు, వెళ్ళి బట్టలుతుకు అని దారుణంగా తిట్టేది. తులసి ఇదంతా మౌనంగా భరించేది. ఎందుకంటే ఆమెకు తన భర్త కార్తీకంటే ఎంతో ప్రాణం. కార్తీక్ ఆఫీస్ నుండి రాగానే అలసిపోయిన తన భార్యను చూసి బాధపడేవాడు. కాని రాజ్యలక్ష్మి కపటనాటకాలాడి, చూడురా కార్తీక్, నీ పెళ్ళాం ఏ పనీ చేయకుండా రోజంతా పడుకునే ఉంటుంది. నేనే ఈ వయసులో ఇంటి పనులన్నీ చేస్తున్నాను అని అబద్ధాలు చెప్పేది. తులసి తన అత్తగారిమీద ఎలాంటి చాడీలు చెప్పకూడదని, తన భర్త మనసు కష్టపెట్టకూడదని తన కన్నీళ్లను తనలోనే దాచుకునేది. రాత్రిపూట ఒంటరిగా తన గదిలో కూర్చుని గంటలసేపు ఏడ్చేది. కొన్ని నెలలు ఇలా గడిచాయి. కార్తీక్ ఆఫీస్ పనిమీద ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం 3 నెలలపాటు అమెరికా వెళ్లాల్సి వచ్చింది. కార్తీక్ వెళుతున్నాడని తెలియగానే రాజ్యలక్ష్మి మనసులో ఒక క్రూరమైన ఆలోచన మెదిలింది. కార్తీక్ విమానమెక్కిన మరుక్షణమే తులసిని ఇంట్లో నుండి గెంటేసింది. నా కొడుకులేడు, ఇక నీకు ఈ ఇంట్లో చోటులేదు. ఆ తోట చివర ఉన్న పాత పెంకుటింట్లో పడి ఉండు.
ఇంట్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదు. ఇంటి పనులు మొత్తం చేసి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలి అని దయలేకుండా శాసించింది. తులసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆ చీకటి గదిలోకి వెళ్లి తన కర్మను నిందించుకుంటూ రోజులు గడపసాగింది. ఆమెకు కనీసం కడుపునిండా భోజనం కూడా దొరికేది కాదు. ఒకరోజు రాజలక్ష్మి ఇంట్లో ఒక పెద్ద కిట్టి పార్టీ ఏర్పాటు చేసింది. నగరంలో ఉన్న అత్యంత ధనవంతులైన తన స్నేహితురాళ్లందరినీ పిలిచింది. తన నగలు, చీరలు, తన హోదాను చూసుకుని వాళ్ల ముందు ఎంతో గర్వంగా మురిసిపోయింది. ఆ పార్టీ కోసం తులసితో ఉదయం నుండి రాత్రి వరకు 10 రకాల వంటలు వండించింది. పార్టీ వైభవంగా జరుగుతోంది. అందరూ నవ్వుతూ రాజ్యలక్ష్మిని పొగుడుతూ ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో రాజ్యలక్ష్మికి హఠాత్తుగా గుండెలో తీవ్రమైన నొప్పి మొదలైంది. ఊపిరి ఆడక గుండె పట్టుకుని గట్టిగా అరుస్తూ కిందపడిపోయింది. ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. నోటినుండి నురగవస్తోంది. ఆ దృశ్యం చూశాక అక్కడున్న ఆమె రిచ్ ఫ్రెండ్స్ అందరూ భయపడిపోయారు. ఎవరైనా సాయం చేస్తారేమో, ఆస్పత్రికి తీసుకువెళతారేమో అని చూస్తే, అమ్మో, పోలీస్ కేసులవుతాయేమో, మనకెందుకు వచ్చిన గొడవ అనుకుంటూ ఎవరి కార్లు ఎక్కి వాళ్లక్కడ్నుండి పరారవైపోయారు. 10 మంది పనివాళ్లు ఉన్నా ఎవరూ ముందుకు రాలేదు. రాజ్యలక్ష్మి ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. కిటికీలోంచి ఇదంతా చూస్తున్న తులసికి ప్రాణం పోయినంత పనయ్యింది. క్షణం కూడా ఆలోచించకుండా పరుగుపరుగున లోపలికి వచ్చింది. నేలమీద ప్రాణాపాయ స్థితిలో గిలగిల కొట్టుకుంటున్న తన అత్తగారిని చూసి భోరున విలపించింది. తన సన్నటి శరీరంతోనే తన అత్తగారిని ఒక ఆటోలో ఎక్కించుకొని దగ్గర్లో ఉన్న ఒక పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్ళింది. డాక్టర్లు రాజలక్ష్మిని ఐసీయూలో చేర్చారు. పేషెంట్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. వెంటనే ఆపరేషన్ చెయ్యాలి. ఒక 5 లక్షల రూపాయలు కౌంటర్లో కట్టి 2 బాటిళ్లు ఓ నెగటివ్ రక్తం తీసుకురండి అని చెప్పారు. రాజ్యలక్ష్మి కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఆమె డబ్బు, క్రెడిట్ కార్డులు అన్నీ ఇంట్లోనే లాకర్లో ఉన్నాయి. రిచ్ ఫ్రెండ్స్ ఎవరూ ఫోనెత్తటం లేదు. తులసి దగ్గర చిల్లిగవ్వలేదు. అప్పుడు తులసి ఏమాత్రం సంకోచించకుండా తన మెడలో ఉన్న ఏకైక ఆభరణం, తన భర్త కట్టిన ఆ బంగారు తాళిబొట్టును తీసి ఆస్పత్రి యాజమాన్యానికి ఇచ్చి, అయ్యా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా అత్తగార్ని బతికించండి, దయచేసి ఇది కుదవ పెట్టుకుని ఆపరేషన్ మొదలుపెట్టండి అని వేడుకుంది. అంతేకాదు, దేవుడి దయవల్ల తులసి రక్తపు గ్రూపు కూడా ఓ నెగటివ్ కావడంతో తను అప్పటికే తీవ్రమైన నీరసంతో ఉన్నా సరే ఏమాత్రం లెక్కచేయకుండా తన అత్తగారి ప్రాణాలు కాపాడడం కోసం తన రక్తాన్ని దానంగా ఇచ్చింది. రక్తమిచ్చిన తర్వాత నీరసంతో తులసి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. 2 రోజుల తర్వాత రాజ్యలక్ష్మికి స్పృహ వచ్చింది. కళ్ళు తెరచి చూసేసరికి పక్కనే ఒక సెలైన్ బాటిల్ పెట్టుకుని ఎంతో నీరసంగా ఉన్న తులసి ఆమె కాళ్లు పట్టుకుని కూర్చొని ఉంది. రాజ్యలక్ష్మికి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. డాక్టర్ లోపలికి వచ్చి, అమ్మా, మీరు చాలా అదృష్టవంతులు. మీ కోడలు దేవతలాంటిది. సరైన సమయానికి ఆవిడ మిమ్మల్ని తీసుకురాకపోయినా, తన మెడలోని తాళిబొట్టు ఇచ్చి ఆపరేషన్ చేయించకపోయినా, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మీకు రక్తమివ్వకపోయినా ఈరోజు మీరు ప్రాణాలతో ఉండేవాళ్లు కాదు. మీ రిచ్ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా, మీరు ఎవరినైతే పేదది అని చీదరించుకున్నారో ఆ పేదకోడలే మీకు పునర్జన్మనిచ్చింది అని జరిగిన విషయం మొత్తం వివరించాడు. ఆ మాటలు వింటుంటే రాజ్యలక్ష్మి గుండె పగిలిపోయింది. తన అహంకారం, తన డబ్బు పిచ్చి, తను తులసికి చేసిన ఘోరమైన అవమానాలన్నీ ఆమె కళ్ల ముందు కదిలాయి. తన ప్రాణాలు గాలిలో కలిసే సమయంలో తన డబ్బు, హోదా, నగలు ఏవీ తనని కాపాడలేదని, కేవలం ఒక పేదకోడలి స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే తనని బతికించిందని ఆమెకు అర్థమైంది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తులసి చేతులను గట్టిగా పట్టుకుంది. నన్ను క్షమించమ్మా తులసి, డబ్బు అనే మాయపొర నా కళ్లను కప్పేసింది. పేదది అని నిన్ను ఎన్నో మాటలన్నాను, పస్తులు ఉంచాను, నీచేత చాకిరీ చేయించాను. అయినా సరే నువ్వు నా మీద కోపం పెంచుకోకుండా నీ రక్తమిచ్చి నా ప్రాణాలు కాపాడావు. నిజమైన ఐశ్వర్యమంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీలాంటి మంచి మనసున్న కోడలు దొరకడం అని ఇన్నాళ్లకు తెలుసుకున్నాను. తల్లి, నన్ను క్షమించు అని భోరున విలపించింది. తులసి ఆప్యాయంగా అత్తగారి కన్నీళ్లు తుడిచి, అలా అనకండి అత్తయ్యా, మీరు నా భర్తకు జన్మనిచ్చిన తల్లి, నా కన్నతల్లితో సమానం, మీకు సేవ చేయటం నా బాధ్యత అని ఆమెను హత్తుకుంది. కొన్ని రోజుల తర్వాత అమెరికా నుండి తిరిగివచ్చిన కార్తీక్కి ఈ విషయమంతా తెలిసి ఎంతో సంతోషించాడు. ఆ రోజునుండి రాజ్యలక్ష్మి పూర్తిగా మారిపోయింది. తులసిని ఒక కోడలిలా కాకుండా తన సొంత కూతురిలా చూసుకోవడం మొదలుపెట్టింది. ఇంటి పనులన్నీ పనివాళ్లకు అప్పజెప్పి తులసికి ఒక మహారాణిలాంటి జీవితాన్నిచ్చింది. ఆ కుటుంబమంతా కలిసిమెలిసి ఎలాంటి గర్వం లేకుండా ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని గడిపారు. చూశారు కదా మిత్రులారా, ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే,
మనిషికి ఎంత డబ్బున్నా ఎంత పెద్ద హోదా ఉన్నా అది ఏ క్షణంలోనైనా శాశ్వతంగా దూరం కావచ్చు. ఆపద వచ్చినప్పుడు మన డబ్బు మనల్ని కాపాడలేదు, కాని మనం సంపాదించుకున్న ప్రేమ, మనం చేసే మంచి పనులు, ఆప్యాయతలే మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాయి. ఎవరినీ వారి పేదరికాన్ని చూసి తక్కువ అంచనా వేయకూడదు. కల్మషం లేని మంచి మనసే ఈ ప్రపంచంలో అతిపెద్ద ఐశ్వర్యం. మీకు ఈ భావోద్వేగమైన కథ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మరియు ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు కృతజ్ఞతలు. మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.